ఫిట్నెస్ వేరు, బాడీ బిల్డింగ్ వేరు. రెండు ఒకటి కాదు. రెండు బేసిక్గా ఒక ఫ్యామిలీయే, లైక్ చిన్న కొడుకు పెద్ద కొడుకులాగా. ఈ బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్, ఈ రెండింటి గోల్స్ పూర్తిగా డిఫరెంట్. బాడీ బిల్డింగ్ మొత్తం మజిల్ బిల్డింగ్, యాస్థెటిక్స్ అండ్ స్టేజ్ లెవెల్ కండిషనింగ్ వీటన్నిటి మీద ఫోకస్ అయి ఉంటుంది. అండ్ ఫిట్నెస్ పూర్తిగా డిఫరెంట్. వాళ్ళ ప్రైమరీ గోల్ వచ్చేసి ఫిట్గా ఉండడం, ఓవరాల్ హెల్త్ని మెయింటైన్ చేసుకోవడం. అది ఎలా అయినా ఉండొచ్చు. వాళ్ళు మెంటల్ హెల్త్ కానీ, ఫిజికల్ హెల్త్ కానీ, ఆర్ ఫ్యాట్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకోవడం, ఆర్ 9 to 5 ఏదైనా జాబ్ చేసి పూర్తిగా సెడేటరీ వర్క్ అయినప్పుడు దాని నుంచి రిలీఫ్ కోసం ఇలా. సో ఈ రెండుకి గోల్స్ చాలా డిఫరెంట్ అండ్ వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీస్ కానీ డిఫరెంట్. ఇప్పుడు బాడీ బిల్డింగ్ వాళ్ళ డైట్ గురించి వస్తే, వాళ్ళు ప్రతిదీ పర్ఫెక్ట్ ట్రాకింగ్ ఉంటుంది. ఇప్పుడు రైస్ 300 grams ఉంటే వాళ్ళకి డే మొత్తంలో వాళ్ళు 300 grams తీసుకుంటారు. 1 gram ఎక్కువ తీసుకోరు, 1 gram తక్కువ తీసుకోరు. ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు. కార్బ్స్ ఇంత తీసుకోవాలంటే అంతే తీసుకుంటారు. సో ప్రతిదీ క్యాల్కులేటెడ్ మెథడ్లో జరుగుతుంది. ఎందుకంటే ఇలా చేస్తేనే వాళ్ళకి మజిల్ బిల్డింగ్ అనేది ప్రాపర్ ఉంటుంది. వాళ్ళు అనుకున్న కండిషనింగ్ తెచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ. సో వాళ్ళ ప్రతిదీ ట్రాకింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ ఈ జనరల్ ఫిట్నెస్ వాళ్ళకి డైట్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. వాళ్ళు స్పెసిఫిక్గా ఇదే ఫుడ్ డైలీ తినాలి అలా కాదు. వాళ్ళకి ఏది అవైలబుల్గా ఉంటే అదే తింటారు. బట్ తినేది ఒక ఎస్టిమేటెడ్ క్వాంటిటీస్లో తింటారు. సో దానివల్ల వాళ్ళు ఏ టైంలో చూసినా ఫిట్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బాడీ యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళు తీసుకునే ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటున్నారు. మినిమం ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేస్తున్నారు. లైక్ అన్హెల్దీ ఫుడ్స్, ఆయిల్, స్వీట్స్ ఇలాంటివి అవాయిడ్ చేస్తారు మ్యాక్సిమం. సో వాళ్ళు ఏ టైంలో చూసినా ఫిట్గానే ఉంటారు. కానీ ఈ బాడీ బిల్డింగ్లో అలా కాదు, పూర్తి డిఫరెంట్. వాళ్ళు యాక్యురేట్ క్యాలరీస్ తీసుకుంటారు. ఈ స్వీట్స్ ఇవన్నీ అకేషనల్గా కాదు, ఎప్పుడో 6-7 నెలలకు ఒకసారి అలా తీసుకుంటాం. సో ఇది పూర్తిగా డిఫరెంట్. ఇప్పుడు వీళ్ళిద్దరు ట్రైనింగ్ మెథడ్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు బాడీ బిల్డింగ్ వాళ్ళని చూసుకుంటే, వాళ్ళు మోస్ట్లీ మజిల్ హైపర్ట్రోఫీ కోసం ట్రై చేస్తారు. ప్రతి రెప్ని ఫెయిల్యూర్ తీసుకెళ్ళడం, వాల్యూమ్ని మెయింటైన్ చేసుకోవడం, ఇంతే వాల్యూమ్, ఇలా ప్రతిదీ ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుంది. కానీ జనరల్ ఫిట్నెస్ వాళ్ళు అలా కాదు. వాళ్ళు ప్రతి వర్కౌట్స్లో ఉంటారు. కార్డియో చేస్తారు, స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తారు, ఈ HIIT వర్కౌట్స్, మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ వర్కౌట్స్, ఇలా ఎవ్రీథింగ్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి వీళ్ళ గోల్స్ ప్రకారం ఏం చేయాలన్న ఒక క్లారిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పేది ప్రజెంట్ ఎవరైతే ఫిట్నెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఆర్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల ఫిట్నెస్ స్టార్ట్ చేయాలి ఇలా అనుకునే వాళ్ళ కోసం. అండ్ మీకుండే భయాలు ఆర్ మిస్కన్సెప్షన్స్ ఏదైనా ఉండొచ్చు, వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ థింగ్, ఎవరైనా ప్రజెంట్ ఫిట్నెస్లో జాయిన్ అయ్యే వాళ్ళు అనుకునేది, ఈ డైట్ ఇవన్నీ మెయింటైన్ చేయడం మా వల్ల కాదు, డైలీ ఓట్స్ తినడం, ఈ చికెన్ తినడం, ఎగ్స్ తినడం ఇవన్నీ కష్టం, మేము మెయింటైన్ చేసుకోలేమనే వాళ్ళ కోసం. ఇవన్నీ మీ గోల్ ఫిట్నెస్గానైతే ఇవంతా డైలీ మెయింటైన్ చేయాల్సిన అవసరం మీకు లేదు. మీరు హ్యాపీగా మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లైక్ దోశ, ఉప్మా, ఇడ్లీ, చపాతీ ఇవన్నీ తినుకుంటూ కానీ మీరు ఫిట్నెస్ ప్రాపర్గా మెయింటైన్ చేయొచ్చు. మీరు చేసుకోవాల్సింది ఓన్లీ క్యాలరీ ట్రాకింగ్. అది యాక్యురేట్గా అవసరం లేదు, ఎస్టిమేటెడ్ చేసుకుంటే చాలు. అయితే ఇప్పుడు ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పిండ్రు కదా, ప్రశాంతంగా పూరి, బోండా ఇలాంటివి తినచ్చా అంటే అస్సలు కాదు. ఎప్పుడో ఒకసారి రేర్గా 1 month 2 monthsకి ఒకసారి తింటే ప్రాబ్లం లేదు. కానీ వీక్ ఒకసారి ఇలా తినే వాళ్ళైతే ఖచ్చితంగా ప్రాబ్లమే. సో మ్యాక్సిమం ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అనే వాటిలోంచి ఈ ఆయిల్ బ్రేక్ఫాస్ట్ని పూర్తిగా అవాయిడ్ చేసేయండి. అండ్ ఇంకోటి సప్లిమెంట్స్. ఈ సప్లిమెంట్స్ తీసుకుంటేనే నేను నా గోల్ రీచ్ అవుతా, ఇలా మీతో అసలు చెప్పింది ఎవరు? సప్లిమెంట్స్ అనే పేరులోనే ఉంది. అది జస్ట్ సప్లిమెంట్. మనం ఫుడ్ నుంచి మనకు కావాల్సింది తీసుకోలేనప్పుడు అది సప్లిమెంట్ సోర్స్. అంతేగాని సప్లిమెంట్స్ యూజ్ చేస్తేనే మీకు బాడీ వస్తుంది, ఆర్ సప్లిమెంట్స్ యూజ్ చేస్తేనే మీరు మీ గోల్ రీచ్ అవుతారు అని మీతో ఎవరైనా అన్నా, ఆర్ మీకే ఆలోచన ఉన్నా, ఫస్ట్ ఆ ఆలోచన పర్మనెంట్గా డిలీట్ చేసేయండి. మీరు డైలీ తినే ఫుడ్ ఐటమ్స్ తింటూ వాటిలో ఏమైనా అన్హెల్దీ ఫుడ్స్ ఉంటే వాటిని తీసేసి క్వాంటిటీస్ అడ్జస్ట్ చేసుకొని తినడం స్టార్ట్ చేసి బాడీకి ఎనఫ్ యాక్టివిటీ లెవెల్స్ అని కానీ ఇస్తే, మీరు మీ గోల్ ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు, ఏదైనా రీచ్ అవ్వడం చాలా ఈజీ. మెథడ్ అయితే అన్నిటికీ సేమ్. అండ్ చాలామంది అనుకునేది, జిమ్ చేసిన రోజులు బాగానే ఉంటాం, వన్స్ జిమ్ ఆపేస్తే ఇంకా లావ్ అయిపోతాం, ప్రజెంట్ ఉన్నదానికంటే లావ్ అయిపోతాం, వెయిట్ ఎక్కువ పెరిగిపోతామని. సో అది ఎందుకో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తా చూడండి. ఒక 70 kgs నార్మల్ పర్సన్ ఉన్నాడు. అతను డైలీ లైఫ్ యాక్టివిటీస్ చేసుకోవడానికి అతనికి ఒక 2000 calories కావాలి. అండ్ సేమ్ పర్సన్ ఒక 45 minutes జిమ్ చేస్తున్నాడు, అక్కడ 250 calories బర్న్ చేస్తున్నాడు. సో ఇక్కడ టోటల్ 2250 calories అతను డైలీ క్యాలరీ ఇంటేక్. అండ్ సేమ్ పర్సన్ ఒక 10K స్టెప్ అంటే ఒక 400, యావరేజ్గా ఒక 400 calories బర్న్ అవుతున్నాయి అనుకోవచ్చు. సో ఇక్కడ ఇప్పుడు టోటల్ డైలీ క్యాలరీ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2650 calories. ఇక్కడ ఈ క్యాలరీస్ని మనీలాగా అనుకోండి, ఈజీగా అర్థమైద్ది.
ఇప్పుడు మీ బాడీ డైలీ రన్ అవ్వడానికి లైక్ మెయింటైన్ చేయడానికి మీకు 2650 రూపాయలు కావాలి. కానీ మీరు ఫుడ్ నుంచి తీసుకునేది 2300, అంటే మీకు ఇంకా 350 రూపాయలు కావాలి. సో అప్పుడు ఏం చేస్తుంది బాడీ, ఆల్రెడీ స్టోర్ అయిన ఫ్యాట్ నుంచి ఈ 300 ఈ క్యాలరీస్ ఆర్ మనీ అనేది అప్పుకు తీసుకుంటుంది. సో మన బాడీ డే వైజ్ రన్ అయిపోద్ది. అలా అక్కడ ఉన్న ఫ్యాట్ ఇలా డైలీ చేయడం వల్ల ఏమైందంటే డైలీ అప్పు తీసుకోవడం వల్ల ఫ్యాట్ నుంచి అలా ఆ ఫ్యాట్ లాస్ అవుతుంది. మరి జిమ్ ఆపేసిన తర్వాత లావు ఎందుకు అవుతున్నాం అంటే, మీకు జిమ్ ఆపేస్తే ఈ 250 క్యాలరీస్ ఆ స్టెప్ కౌంట్ వల్ల వచ్చే 400 క్యాలరీస్ మీకు అవసరం లేదు. అంటే మీ డైలీ క్యాలరీ ఇంటేక్ అప్పుడు వచ్చేసి ఓన్లీ మీ బాడీ అండ్ మీ పనులకి అవసరమయ్యే క్యాలరీసే, అంటే 2000 క్యాలరీస్. కానీ మీరు తినేదంతా 2300 క్యాలరీస్. అంటే మీకు ఈ 300 క్యాలరీస్ మీకు ఎక్స్ట్రా అవసరం లేదు. సో అవసరం లేని దాన్ని ఏం చేసుకుంటుంది బాడీ, సేవ్ చేసుకుంటుంది. ఎలా సేవ్ చేసుకుంటుంది, ఫ్యాట్ లాగా. అందుకే జిమ్ చేసిన రోజులు మీరు క్యాలరీ ఎక్కువ స్పెండ్ చేస్తారు కాబట్టి మీరు తినేది తక్కువ, అలా మీరు ఫ్యాట్ లాస్ అవుతారు. వన్స్ జిమ్ ఇవన్నీ ఆపేసిన తర్వాత మీరు ఈ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఉండదు. ఈ జిమ్లో బంద్ చేసే 250 క్యాలరీస్ అండ్ వాకింగ్ వల్ల బంద్ చేసే 400 క్యాలరీస్ మీరు ఇంకా బంద్ చేయట్లా. అంటే మీరు ఇంతకుముందు ఎక్కువ బంద్ చేసేవాళ్ళు కాబట్టి మీరు తిన్న ఫుడ్ మీరు బంద్ చేసిన దానికంటే తక్కువ. సో మీరు ఫ్యాట్ లాస్ అయినరు. ఇప్పుడేంది మీకు అవసరమయ్యే క్యాలరీస్ కంటే మీరు తినే క్యాలరీస్ ఎక్కువ. సో ఆ ఎక్కువ తిన్నదంతా ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. అందుకని మీరు లావ్ అయినట్టు అనిపిస్తారు అంతే. అది జిమ్ మానేయడం వల్ల కాదు, జిమ్ చేయడం వల్ల అలా కాదు, మీకు మీ క్యాలరీస్ సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల. ఈ వీడియోకి అంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకో ఫిట్నెస్ టాపిక్తో వస్తా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.